టుడే మీకు బొంబాయి రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ బొంబాయి రవ్వని నేను ఒక బాండీలో వేసుకుని ఇలా రోస్ట్ చేసుకుని పక్కన తర్వాత బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని దీన్ని కొంచెం కాగనివ్వాలండి. తర్వాత నేను ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, సాయమినపప్పు, పల్లీలు వేసుకున్నానండి. వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. దీంతోనే నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. అన్నీ మంచిగా రోస్ట్ అవ్వాలి. అన్నీ మంచిగా రోస్ట్ అయినాయండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం సన్నగా తరుముకుని వేసుకుంటున్నాను. ఇవి కూడా మంచిగా రోస్ట్ అవ్వాలండి కొంచెం సేపు. ఆనియన్ మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. కొంచెం టమాటా ముక్కలు కూడా మంచిగా రోస్ట్ అవ్వాలండి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు గ్లాసుకి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకుని నీళ్ళు ఎసరు కాగాలి. నేను 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి. నీళ్ళు బాగా కాగనివ్వాలి. ఇలా వాటర్ తెరుతున్నప్పుడు ఏపిన ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బొంబాయి రవ్వ కొంచెం కొంచెంగా ఇలా వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా వేసుకుంటూ కలుపుకోండి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. సిమ్లో పెట్టుకుని మంచిగా ఉడికించుకోండి. 5 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే మంచిగా ఉడుకుతుందండి. ఇంకొంచెం ఉడకడానికి టైం పడుతుంది. నేను దీనిలో క్యారెట్ తురుముకున్నానండి. ఆ తురుముకున్నది లాస్ట్లో వేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకుంటానండి తురుము. ఇదిగోనండి క్యారెట్ తురుముకున్నాను కదా, దీన్ని కూడా వేసుకుని మంచిగా కలుపుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ క్యారెట్ ఫ్రై అవసరం లేదు. దీనిలో ఒక 5 మినిట్స్లో సర్వింగ్ బౌల్లో తీసుకుంటే రెడీ అయిపోతుంది వేడి వేడి ఉప్మా. మీరు ట్రై చేయండి.